ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఒక తండ్రి కొడుకు ఒక పల్లెటూరు రోడ్డులో కారులో వెళ్తున్నారు. ఆ రోడ్డు ప్రక్కన ఒక పొలంలో కర్బూజా పండ్లు నిండిన పాదును చూశారు. నేను వెళ్ళి ఒక పండు కోసుకొస్తాను, ఎవరైనా వస్తారేమో ఇటు అటు చూస్తూ ఉండు అని ఆ తండ్రి కుమారునితో చెప్పి ఆ పొలంలోనికి వెళ్ళాడు. ఆ పాదు నుండి తనకు నచ్చిన ఒక కర్బూజా పండును కోస్తూ పిల్లవాని వైపు చూసి, ఎరా ఎవరైనా వస్తున్నారా, అటు ఇటు చూడు అని చెప్పాడు. అప్పుడు ఆ చిన్నవాడు, సరే నాన్న, అటు ఇటు మాత్రమేనా, పైకి చూడొద్దా అని ప్రశ్నించాడంట. ఆ ప్రశ్నకు తండ్రి షాక్ అయ్యాడు. ప్రియులరా, ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెబుతున్నానంటే, ఈ రోజు మనం కూడా అటు ఇటు మాత్రమే చూస్తూ పైకి చూడటం మానేస్తాం. నిజానికి మనం మొదట చూడవలసిన దిక్కు పై దిక్కే. మనము అలా చూచినప్పుడు మనం తీసుకునే అనేక నిర్ణయాలను తీసుకోకుండా ఉంటాం. ఉదాహరణకు, మోషే యవనస్తుడిగా ఉన్నప్పుడు అతడు ఇశ్రాయేలీయుల యొక్క భారాలను చూచాడు. ఆ క్రమములో అతడు ఒక దృశ్యాన్ని చూచాడు. అదేమిటంటే, ఒక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుని కొడుతున్నాడు. అది చూచిన మోషే అటు ఇటు తిరిగి చూచి ఎవడునూ లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వానిని కప్పిపెట్టాడట. ప్రియులారా, మోషే ఇటు అటుతో పాటు పైకి చూస్తుంటే దేవుడు చూస్తున్నాడు కదా అనే ఆలోచన వచ్చి అతడు ఆ హత్యకు పాల్పడేవాడు కాదు. ఈరోజు మనం కూడా అటు ఇటు చూస్తాము, మనుషులను దృష్టిలో పెట్టుకుంటామే గాని దేవుని కన్నులకు సమస్తము తేటగా కనబడుతుంది, ఆయన మనలను చూస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోతాం. కీర్తన 139:2 నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు అంటాడు. ప్రియులారా, మనం చేసే పనులు మనుషులకు తెలియకూడదు అనుకుంటాం. అయితే ఆ పనులన్నీ దేవుడికి తెలుసు. మన మాటలు, మన క్రియలు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉంటాడు. గనుక ప్రతి విశ్వాసి దైనందిన జీవితంలో దేవుడు చూస్తున్నాడు అనే స్ఫురణ కలిగి జీవించాలి. చదవబడిన లేఖన భాగంలో దావీదు భక్తుడు, మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అంటాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుని కన్నులు నీ మీద ఉన్నాయని, ఆయన నేను గమనిస్తున్నాడనే భయము కలిగి జీవిస్తున్నారా? లేదా దేవుడు చూడడని, పట్టించుకోడని అనుకుంటున్నారా? 94వ కీర్తన 9వ వచనంలో దావీదు భక్తుడు ఇలా అంటాడు, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే విషయము మనకెంతో ఆదరణ కలిగిస్తూ ఉంటది. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు ఆయన సమస్తము చూచి ఉన్నాడు గనక మన ప్రార్థనకు జవాబిచ్చి ఆయన మనకు న్యాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం. మీరు ఎల్లప్పుడూ మమ్మలను చూచుచున్నందుకే వందనాలు. మాకు జరుగుతున్న పరిణామాలన్నీ నీకు తెలుసు. అలాగే మేము అనుభవిస్తున్న బాధలు, కష్టాలు నీకు తెలుసు. ఎవరైతే బాధలు, కష్టాల్లో ఉండి సహాయం కొరకు నీ వైపు చేతులు చాపుతున్నారో మీరు వారికి సహాయము చేసి వారిని విడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమెన్.